అందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మించేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మించేసిన, మొత్తం ఎక్కించేసిన నెత్తిలా. కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబాయి, ఇప్పటి నుంచి ఎందుకు, మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు. ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఏడవాయంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఏది కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఎస్ బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ప్రవీణ్ అన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళని చదివించిండు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు తవ్వి నీళ్ళు తేవాలి అంతే, 10% మిగిలింది అంతే పని. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది. ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది. రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది. మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్. నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనిక 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపో. మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందో ఏమో తెలియదు నాకు. ఆ పనిని ముడతలు కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను కూర్చొని కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి. మీరు 90% పని పూర్తి అయిపోయి 6 నెలల్లో మిగతా పూర్తి చేయొచ్చు. అది పూర్తి అయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి. ఆఖరికి చేస్తే మా పాలమూరులోకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇచ్చిపెట్టిపోయి నేను చెప్తా. నమ్ముతారు. కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనం గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లాగే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఆయన? దళితులకు, గిరిజనులకు ఏం చెప్పిండు? మీ కల్వకుర్తిలో గిరిజన సోదరులు ఉంటారు బాగా. కేసీఆర్ గారేమో మీకు తాండాలు పంచాయతీలు చేసిండు. మీ రిజర్వేషన్ 6% నుంచి 10% చేసిండు. బ్రహ్మాండంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. గిరిజనులకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఈయనేమన్నాడు? నేను గిరిజన బంధు పెడతా. ఒక్కొక్క సంవత్సరం సమ్మక్క సారక్క గిరిజనాభివృద్ధి పథకం కింద ఒక్కొక్క తాండకు 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మా సర్పంచులు ఉన్నారు ఇక్కడ. ఒక్క తాండకన్నా 25 పైసలు వచ్చినాయా తమ్మి ఆ పథకం కింద? పెట్టిండా? 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. అంటే 60% టైం అడిచిపోయింది. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఆఖరిది ఎలక్షన్ బడ్జెటే కదా. ఎలక్షన్ బడ్జెట్లో ఏముంటుంది? సగం టైమే ఉంటావు నువ్వు. అలా అది లెక్క కూడా రాదు. అట్లా గిరిజనులను మోసం చేసిండు. గిరిజన బంధు పెడతా అన్నాడు కేసీఆర్. దళిత బంధు పెడితే నేను గిరిజన బంధు పెడతా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడే ప్రవీణ్ అన్న యాద్ చేస్తున్నాడు. ఏమన్నాడు ఎరికేనా? కేసీఆర్ 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచిండు కదా. నేను దళితులది 16 నుంచి 18% పెంచుతా, గిరిజనులది 10% నుంచి 12 పెంచుతా. పెంచడమే కాదు, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ వర్కులలో, కాంట్రాక్టులలో మీకు ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తా అని చెప్పిండు. ఏది ఆ కాంట్రాక్ట్? 30% కాదు, 30 పైసలు నువ్వు ఎక్కడ నన్ను ఇచ్చినట్టు చూపెడితే
నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. 30 పైసలు ఈ మూడేళ్లలో 2.5 ఏళ్లలో. అట్లాగే బీసీలకు చెప్పిండు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకే ఇస్తా అని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 72% వాటా, రూపాయి ఖర్చు పెడితే 72 పైసలు మీకే ఇస్తా.